వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నవమాసాలు మోసి కని పెంచిన కన్న తల్లి ఆఖరి మజిలీకి కూడా ముందుకు రాని కన్న కొడుకుల కథ ఇది. మీ తల్లి చనిపోయింది, మృతదేహాన్ని తీసుకెళ్లండి అంటూ స్థానికులు సమాచారం ఇచ్చినా మాకొద్దు ఈ మృతదేహం అంటూ కర్కశంగా వ్యవహరించిన కొడుకుల తీరిది. చివరికి కాలనీ వాసులే చందాలు వేసుకొని ఆ తల్లికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమవగా ఆర్మీ జవాన్గా విధులు నిర్వహిస్తున్న చిన్న కొడుకు ఎట్టకేళ్లకు ముందుకు రావటంతో ఆ తల్లి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా మందమర్రిలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం పాత బస్టాండ్ ఏరియాలోని మున్సిపాలిటీ సమీపంలో రామ్నగర్ కాలనీలో రాగంశెట్టి మల్లక్క అనే వృద్ధురాలు ఒంటరిగా జీవనం సాగిస్తుంది. మల్లక్కకు తిరుపతి, వెంకటేష్, సురేష్ అనే ముగ్గురు కొడుకులు, ఓ కూతురు సంతానం. మల్లక్క భర్త మల్లేశం సింగరేణి కార్మికునిగా రిటైర్డ్ అయ్యి 4 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. చిన్న కొడుకు సురేష్ ఆర్మీ జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు. తండ్రి మృతి తర్వాత తల్లిని గాలికి వదిలేయటంతో ఒంటరిగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది మల్లక్క. గురువారం ఉదయం అనారోగ్యంతో మల్లక్క మృతి చెందింది. ఇంటి యజమాని కొట్టే కొమురయ్య మల్లక్క మరణ సమాచారాన్ని కుమారులు తిరుపతి, వెంకటేష్, సురేష్లకు తెలియజేశారు. ముగ్గురు కుమారులు తల్లి మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకెళ్లేందుకు ఇష్టపడలేదు. కాలనీ వాసులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా మల్లక్క కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు. చేసేది లేక కాలనీ వాసులే చందాలు వేసుకుని అంత్యక్రియలు జరిపేందుకు సిద్ధమయ్యారు. దీంతో దిగొచ్చిన చిన్న కొడుకు సురేష్ అతి కష్టం మీద తల్లి అంత్యక్రియలు పూర్తి చేశాడు. కన్న తల్లి మరణించిన కుమారులు, కుటుంబ సభ్యులు మల్లక్క అంత్యక్రియలకు ముందుకు రాకపోవడం స్థానికులను కలిచివేసింది. బతికినంతకాలం కొడుకులను బంగారం లెక్క చూసుకుంటే కనీసం చివరి చూపుకు కూడా నోచుకోలేని దుస్థితి ఆ తల్లికి ఎదురైందని, నవమాసాలు మోసిన తల్లిని ఆఖరి రోజుల్లో అనాథను చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.